లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వరంగల్ పంచాయతీపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసింది. ఇవాళ ఈ కమిటీ మరోసారి సమావేశం కాబోతుంది. సమాధానం ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కమిటీ ముందుకు రాబోతున్నారు. 25 ఏళ్ల తర్వాత కొండా మురళి గాంధీ భవన్ కు వస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ లోని గాంధీ భవన్ కు చేరుకుంది. కొండా దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఇటీవల విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన ఎమ్మెల్యేలు, నేతలు కొండా దంపతులపై కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డిలు మీనాక్షికి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తలదూరుస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ పంచాయతీపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో డిస్కస్ చేశారు మీనాక్షి నటరాజన్. వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయించింది. గాంధీ భవన్లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇరు వర్గాల వాదనలు వినాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చింది. ఇవాళ మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతుందని మల్లు రవి చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారు. అసలేం జరిగిందో తమ వాదనను వినిపించబోతున్నారు. 25 ఏళ్ల తర్వాత ఆయన గాంధీ భవన్కు వస్తున్నారు. మొత్తానికి కొండా వర్సెస్ ఎమ్మెల్యేల ఇష్యూని కాంగ్రెస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.